హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. వర్కర్స్ అయితే వచ్చేసారండి. టైం 9 అవుతుంది. వాల్కేర్ పెడుతున్నారు. రేపు వీళ్ళు వస్తారంట. ఎవరంటే దీని పేరు మార్బుల్స్ వేసేవాళ్ళు. అందుకోసం అని చెప్పేసి వాల్కేర్ పెట్టేస్తున్నారు. అను కూడా వచ్చింది. సరిపోతుంటే వీళ్ళందరూ అంటుంటారు. తర్వాత మార్బుల్ లోడ్ వస్తాడు, కబోర్డ్ లోడ్ వస్తాడు, డోర్ లోడ్ వస్తాడు, గ్లాస్ లోడ్ వస్తాడు, బాత్రూంలో టైల్స్ లోడ్ వస్తాడు. వాళ్ళ వల్ల లేట్ అవుద్ది. లేకపోతే మాకు 10 days ఎక్కువ అసలు బిల్డింగ్. ఇక్కడ వరకు పెడుతున్నారు. నాకు సందీప్ కదా అయిపోయిందండి. వర్కర్స్ సండే కదా మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు 3 సార్లు నేను తడిపాను. బాగా వాటరింగ్ చేయాలి అంట. ఎందుకంటే మళ్ళీ సీలింగ్ చేస్తున్నారు కదా, నేను సరిగ్గా చేయను. అలాగే మళ్ళీ తక్కువ టైమే ఉంది. వీళ్ళు ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. మాకు తెరపడం కుదరకపోవచ్చు. అందుకని మొత్తం 3 సార్లు అనుకుంటా మొత్తం వాటరింగ్ అయితే చేశాను. మేస్త్రి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కింద పొద్దున మొక్కులు పెడుతున్నారు చూశారు కదా, వాళ్ళు కూడా ఇంకో వరుస మొక్కులు పెట్టేసి వెళ్ళిపోయారు. ఏది గోళ్ళకు పెట్టారు. ఎందుకంటే సోమవారం మళ్ళీ మార్బుల్స్ వస్తారని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఇదిగోండి ఎక్కడి వరకు మొక్కు పెట్టారో చూపిస్తాను చూడండి. ఈరోజు మొక్కులు పెట్టింది ఇదిగోండి, కింద వాటికి ఇది వీటన్నిటికీ, ఈ గోడలకి వీటన్నిటికీ మొక్కులు పెట్టారు ఈరోజు. ఇది ఇటు సైడ్ గోడలో, ఈ గోడలో వీటన్నిటికీ ఒక వరుస పెట్టినట్టున్నారు. ఒక వరుస ఈ పైన తెలుసుగా నిన్నే పెట్టారు. ఈరోజు పెట్టింది ఏం లేదు. ఈ పైన మొత్తం ఇదంతా నిన్నే పెట్టారు. అసలు సున్నాలు వేస్తేనే ఇల్లు పని అయిపోయిందేమో అన్న లుక్ వచ్చేసిందండి. మొత్తం వెలుగుతో చాలా బాగుంది. వైట్ అయితే బాగుంటుందేమో. ఇదిగో ఈ గోడలు హాల్లో ఇది మొత్తం పెట్టేశారు. ఇదంతా అయిపోయింది. మక్కు పెట్టేశారు. ఇదంతా అయిపోయింది. ఇదిగో ఈ లోపల పెట్టేశారు. అవును, ఏంటి వీటికి పెట్టలేదు? వీటికి అవసరం లేదా? పెడతారు కదా, పెట్టరా ఏమో. ఇదిగోండి వీటికి అయిపోయింది, దీనికి అయిపోయింది, ఈ రూమ్కి అయిపోయింది, ఈ రూమ్కి అయిపోయింది. ఏంటి లోపల పెట్టలేదు? తర్వాత పెడతారా? పెట్టకపోతే ఎట్లాగా పెట్టాలి, ఖచ్చితంగా పెట్టిస్తాను. అది ఇది అయిపోయింది, ఇదంతా అయిపోయింది. ఇదంతా ఇది అయిపోయింది. ఈ రూమ్ అంతా అయిపోయింది. చూసారుగా, వీటి వరకు అయితే మొక్క అనేది పెట్టేశారు. ఏదో చెప్దాం అనుకున్నా, నేను మీకు చెప్పలేదు. ఏం చెప్దాం అనుకున్నా? సో మొత్తం 3 కోటింగ్లు అయితే పెడతారంట. అందరూ 2 పెడతారన్న, మేము 3 పెడతాము. ఎందుకంటే వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఒకటి ఏమైనా ఎగుడు దిగుళ్ళు ఏమైనా ఉన్నా కానీ అందులో పోతాయి. అంటే వాళ్ళు వేరే స్లాంగ్లో చెప్పారు, నేను వేరే స్లాంగ్లో చెప్తున్నాను. కరెక్ట్గా మరి రీచ్ అయితే అవ్వదు మీకు. ఏమన్నా ఇలాగా ఉంటే ఇలా ఎగుడు దిగుళ్ళు ఏమైనా ఉన్నా కానీ కనబడుతుందా? ఇలాగేమన్నా ఎగుడు దిగుళ్ళు ఏమైనా ఉన్నా కానీ అవి పోతాయి అన్న. అందుకని చెప్పేసి మేము 3 కోటింగ్లు పెడతాము. మొక్క అనేది నీట్గా వచ్చింది. నీకు వర్క్ అంతా అయిన తర్వాత చూడు, చాలా బాగుంటుంది. మన వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేస్తే సజెస్ట్ చెయ్యి, ఎవరికన్నా చేసి పెడతాం చక్కగా నీట్గా. మరి ఎంతమంది 3 పెడతారో తెలియదు కానీ వీళ్ళైతే 3 కోటింగ్లు అయితే పెడుతున్నారు. శుభ్రంగా పేపర్ కొట్టి లాస్ట్లో ఏదో పెయింట్లు వేయటం చేస్తారంట. సో చూద్దాము లాస్ట్ వరకు. ఒకవేళ వీళ్ళు వర్క్ అనేది బాగా చేశారనుకో, మనం వేరే వాళ్ళకి రిఫర్ చేయడానికి ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లో ఇచ్చామనుకో, ఎంత ఇది ఏంటి అని ఎవరైనా మాట్లాడుకుని దగ్గరలో ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళు కూడా చక్కగా చేయించుకోవచ్చు. అది ఇంకోటి, ఈ గోడ వచ్చేసి ఈ కొద్ది రోజులు అయిన తర్వాత మూసేద్దాం. అంటే మెటీరియల్ అంతా లోపలికి వచ్చిన తర్వాత ఇది మూసేద్దాము. ఎందుకంటే ఈ మెటీరియల్ అనేది ఇటు నుంచి రాకుండా వేరే వైపు నుంచి రావడానికి మనకు అవకాశం లేదు. అటువైపు అయితే చాలా అడ్డు వచ్చేసిద్ది అనమాట, అన్నిటికీ కుదరదు. అందుకని చెప్పేసి మనం అది ఇంకా ముయ్యలేదు. ఇది ముయ్యకపోతే ఏదో ఒక కారణం వల్ల పని అయితే ఆగిపోద్ది అని బాధ్యత చెప్తానే వచ్చాడు. ఫస్ట్ కింద వరకు ఉండేది, అన్న చెప్పిన తర్వాత ఇంకొక వరుస రాయి అనేది కట్టించాము. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది మనకి. అందుకని చెప్పేసి ఒక వరుస అయితే రాయి అనేది కట్టించాము.
ఎంత త్వరగా ఇది కట్టించేస్తే మనకి పని అంత స్పీడ్గా అయింది అని ఒక రకమైన నమ్మకం అన్న చెప్పాడు. ఉంటే మంచిదని నాకు అదే అనిపించింది. ఏమో ఇలాంటివి కూడా ఉంటాయేమో అని. సో అది వీళ్ళంత త్వరగా ఇది కూడా ముప్పించేసేయాలి మనం. సో అదండి, ఈ రోజుకి అయితే ఇక్కడ వరకు వర్క్ అనేది చేసి వెళ్ళిపోయారు. మనమే 1-2 సార్లు వాటరింగ్ అయితే చేస్తున్నాం అయ్యి. ఆ తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు ఆ పనులు ఈ పనులు చేస్తుంటే ఇంకా వాటరింగ్ చేయడం కుదరదు కదా, ఎందుకంటే పెయింట్ వేయడానికి దాకా వచ్చారు అంటే ఇక స్పీడ్గా అయిపోద్ది. సో అదండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వాతావరణం మటుకు మస్తు ఉంది అసలు. ఇందాక దాకైతే మంచు ఉంది. నేను అప్పుడు ఫోన్ తీసుకొని రాలేదు. రాత్రి వాన తీసేసినట్టుంది. మొత్తం జారు అయింది ఇక్కడ. సో అక్కడ పర్వాలా మాదిరిగా పడ్డట్టుంది. సో అయితే ఇదిగో వర్కర్స్ ఇప్పుడే వస్తున్నారు బయట. అబ్బా ఇదిగో మంచు ఇంకా పాలు ఎక్కడ చూపిస్తా చూడండి. ఇదిగోండి, చూసారా మంచు భలే ఉంది కదా, సూపర్ ఉందన్నమాట. సో వర్కర్స్ అయితే వస్తున్నారు. నేను నిన్న రబ్బానికి చెప్పానమ్మా వర్షం పడిద్ది, పైన ఎంసీలు పెట్టేది ఉందిగా పెట్టేసే అని. వినలేదు. ఏం పడదు అన్నాడు. ఫుల్ పడ్డది. లోపల బోర్డులు ఉన్నాయా, కారిందా కారలేదా. రబ్బాని రాడా? సిమెంట్ తీసుకుంటున్నాడంటే మరి అక్కడ వచ్చారు. అక్కడ సిమెంట్ తీసుకుంటున్నారని చెప్పి ఫోన్ చేశారు. మరి కనపడటానికి అయితే కింద ఏం కనపడతలేదు. మరి కారుతుందో కారట్లేదు తెలియదండి. పైన ఒక చోట ఎంసీలు పెట్టాలి. కారదు, కారిద్దేమో నా కంగారు, అంతే, అంతమించి ఏమీ లేదు. ఎలా ఉందండి డిజైన్? సింపుల్గా బాగుంది కదా, చక్కగా ఇచ్చాలి. అయిపోయింది. సో అది పొద్దునైతే వర్షం పడ్డది. సో ఇంకా ఇప్పుడు వర్కర్లు అయితే స్టార్ట్ చేయాలి. వాతావరణం మటుకు డైలీ ఇలా ఉంటే బాగుండు. ఒక 3 నెలలు ఇలాంటి సీజన్ ఉంటే బాగుండు. వర్షం పడకూడదు, ఎండ ఎక్కువ రాకూడదు, లైట్గా ఇలా ఉండాలి. ఒక 3 నెలలు భలే ఉంటుంది కదా, ఫుల్గా ఎంజాయ్ చేసి. చాలామంది ఆ 3 నెలలు పనులకి వెళ్ళరేమో, ఇంటి దగ్గరే ఉంటారు వాతావరణం ఎంజాయ్ చేయడానికి. ఒకవేళ ఇలాగ ఏదన్నా ఒక 3 నెలలు ఏదైనా దేశంలో వచ్చినా కానీ వీళ్ళందరూ ఆ దేశానికి వెళ్ళిపోతారు ఆ 3 నెలల వరకు. ఈరోజు మొత్తానికి వర్కర్స్ అయితే రారంటండి. ఇందాకేమో వర్కర్స్ రారంట, రబ్బానీ వీళ్ళు వస్తారంట, వాళ్ళకి కావాలంట అదంతా మార్బుల్ వాళ్ళకి. సో ఇదిగో మంచి చల్లటి వాతావరణం. సో ఈరోజు మార్బుల్ వాళ్ళు వస్తున్నారు. నేను ఇది రాముకి కొన్ని 100 సార్లు చెప్పాను, తీసే రాము అని. రేపు తీస్తా. ఇది అటు తిప్పి పైప్ లైన్ అటు నుంచి కనెక్షన్ ఇవ్వాలి, గోడ పక్క నుంచి. ఇదిగండి, ఇదంతా క్లీన్ చేస్తారంట ఆంటీ గారు వాళ్ళు. ఇప్పుడు మార్బుల్ వాళ్ళు వస్తున్నారు కదా. సో అది ఆంటీ ఫోన్ మాట్లాడుకుంటుందిలేండి. మాకేమో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. చూస్తే పంపులు వస్తున్నాయి, నీళ్ళే వేస్ట్గా పోతున్నాయి, మోటార్ వేయడానికి లేదు, అయ్యేం పైకి ఎక్కువ. ఏం చేయాలి అర్థం కావట్లా. అంటే ఈసారి క్లీన్ చేసింది కొద్దిగా. ఈ రూమ్ వరకు చూపిస్తాను. మరి రాలేదు ఇంకా మార్బుల్. సిమెంట్ కట్టలైతే వచ్చినాయి, తీసుకొచ్చి దింపారు. ఆంటీ ఇసుకెత్తి పోస్తుంది. ఇదిగో మంగళగిరి వచ్చాం, గాలిగోపురం దగ్గర ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు మార్బుల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి షింక్ తీసుకొని రావాలి, షింక్ సైజ్ తెలియాలి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి వచ్చామన్నమాట. అయితే సైజు తెలిస్తేనే అది చేయడానికి ఉంటుందని చెప్పి ఏదో చెప్పారంట. మేస్త్రి ఫోన్ చేసి మంగళగిరిలో ఉన్న ఒక అడుగు రావా, షింక్ తీసుకెళ్దు, చూసుకుందు అన్నాడు. సరే అని చెప్పి వచ్చాను. ఒకటేమో మామూలుగా ఉంది, ఇంకొంచెం ఏమో కొద్దిగా హెవీగా ఉంది. ఈ క్వాలిటీలు మందం ప్రతిదీ 18 అంగుళాలు వెడలు, 18 అంగుళాలు ఏమో స్ట్రైట్గా ఉంటుంది కదా, మనం మీరు తోమేటప్పుడు స్ట్రైట్గా ఉంటుంది కదా. మొన్న ఇంటికి ఇలా చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగో మంగళగిరి నుంచి అయితే నేను ఇంటికి వచ్చేసాను. షింక్ అయితే తీసుకొస్తే మా ఆవిడ చిన్న మొక్క దారిలో మీకు ఇంతకుముందు చూపించా కదా, అయ్యి ఒక 2 క్వాలిటీలు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇక్కడ ఫోటో వచ్చింది కదా, ఈ ఫోటోలో ఉండేవి 2 రకాలు అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ. సో ఇప్పుడు మనం కొన్నది ఏంటంటే ఇది ఇంకొంచెం హెవీ అనమాట, ఇంకొంచెం హై క్వాలిటీ అంట.
సో ఇది పైకి వెళ్ళాక చూపిస్తాను. మా ఆయన ఎక్స్పెక్ట్ చేసిన షింక్ వేరండి, కాకపోతే అది జస్ట్ షోకి మాత్రమే. వాళ్ళ నాన్న ఇది తెచ్చాడంట, చెప్తుంది చూడండి. కాయ 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 వేయించుకుంటుంది అసలు, కాల్ చేస్తుంది. సో అయితే ఆయన వేరే మోడల్ చూపించాడు, నేను మీకు అది ఫోటో తీయాలనుకున్నాను, మర్చిపోయాను. బాగా మనం ఆన్లైన్లో చూసాను, చూసావా స్టీల్ దానికి ప్లాస్టిక్ ముక్కలు ముక్కలుగా వచ్చి ఉంటాయి కదా, అలాంటిది వచ్చింది. నేను మీకు అది ఆన్లైన్లో చూపిస్తాను, నేను ఫోటో అది వచ్చింది. ఇప్పుడు మనం ఏది తీసుకున్నామో చూపిస్తాను రండి. అక్కడ ఏమేమి ఓపెన్ చేసిద్దంట, లేదు నేను చూడాలి, నేను ఓపెన్ చేస్తాను అని చెప్పేసింది. అక్కడే పెట్టేది ఇక గ్లాసులు, ఎటు టీ కూడా పెట్టేసింది. టీ తీసుకొని పైకి వెళ్ళిపోదాము. ఎందుకన్నా ఇది కింద స్ట్రైట్గా ఉండటం కోసమనా? ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి స్టార్ట్ చేశారు, కోసారు. ఇవి ఎక్కడ వచ్చిందండి ఇది? ఇది ఈ ముక్క. ఓకే ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఐడియా ఉందిగా. సో అది ఇదిగోండి, ఇది కూడా ఒకటి కోసేశారు. అన్న షింక్ ఇప్పుడే కావాలా, టైం ఉందా? ఇప్పుడైనా తీసుకొచ్చాను బాబు, మనం చూపించేసి ఇద్దాం పద. సరే ఉండండి అన్న, అది కూడా వీడియో తీసుకొని వచ్చిస్తాను. ఈరోజు మొత్తం కటింగ్లు చేసుకొని వెళ్ళిపోతారా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? రేపా? ఇదా? ఇవి వేసేది మీరేనా అన్న? ఇవి అంటే ఇక్కడ ఇటుకరాయి పెట్టేసి అది క్లోజ్ చేసేది మీరేనా? మీరు కాదు అది, మరి మీరేం చెప్పేసి అన్నారు. ఓకే దీనిపైన వేసేది మీరే లేదు, కాకపోతే దాని కింద చేసేది మొత్తం వాళ్ళే. సిమెంట్ వేయటం అది అలా ఇటుకరాయి పెట్టి సిమెంట్ వేయటం వాళ్ళే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో మా కొత్త ఇంటి కొత్త కిచెన్ లోకి కొత్తగా వచ్చిన కొత్త వస్తువు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అది అలా చెప్పింది కదా, ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను. మేము ఫస్ట్ టైంలో మా వంట గదికి మేము కొత్తగా ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైంలో అన్నానా? సరే లో కట్ చేసేసింది. ఫస్ట్ టైము మేము కిచెన్కి మేము సొంతగా కట్టుకుంటున్నాం. మా ఇంటి కోసం మేము ఒక ఐటెం కొన్నాము అంటే కనుక ఇదేనండి. అది కూడా కిచెన్తో స్టార్ట్ చేసాం. సో ఇదిగో అది షింక్ అనమాట. షింక్లో 3 రకాలు ఉన్నాయి, చూపించా కదా ఇందాక ఫోటోలో వచ్చే ఉంటుంది. నేను ఈ ఫోటో పడదని చెప్పి తీసా, కానీ ఇదే మోడల్లో కొంచెం హెవీ ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. చందమామ నువ్వే నువ్వే నువ్వే. నువ్వు ఓపెన్ చేస్తావా నేను ఓపెన్ చేయాలా? హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ. మాకు కావాల్సినంత పెద్దగా వచ్చిందండి ఫ్రెండ్స్. బాబాయ్ దగ్గర లేదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సైజు 20-16 అండి. ఇదేంటి 24 అంగుళాలు రాకుండా 22 అంగుళాలు వచ్చింది? చెప్పానా 24 ఉంటుంది, 24-18 ఉంటుంది. కొంచెం మందం ఉందని చెప్పేసి తీసుకున్నాను. మామూలుగా నేను చూసింది 24 అంగుళాలు, ఇది 2 అంగుళాలు తగ్గింది. కచరా మొత్తం ఆగడానికి ఇది, వాటర్ అంతా పోవడానికి ఇది. ఇది కొంచెం హెవీగా ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాం. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి. స్టెయిన్లెస్ ఏదో స్టెయిన్లెస్ స్టీల్ అంట. సో ఇదైతే తీసుకున్నా. చూపి బాగా దూరం నుంచి తీ బాబా, జాగ్రత్త. చక్కగా తమిళ ఫోటో వచ్చేసరికి ఒక ఫోటో నాకు హ్యాపీగా ఉంది. కిచెన్ వస్తువు ఫస్ట్ రావడం అనేది భలే హ్యాపీగా ఉంది. ఏంటి 22-16 బాబా సరే చూపించవే. సో ఇదండి షింక్ వచ్చేసింది. దీనికి సంబంధించిన స్క్రూస్ అవి ఉంటాయి కదా, జల్లెడ అవి వచ్చేసాయి అనమాట. ఇలా లేపరా కొంచెం అలా ఉండు. ఈ పైన బ్లూ పెయింట్ అనేది పోయిద్ది అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది, లేయర్లా వచ్చేసింది. అన్నీ అయ్యాక తీద్దాం. మొత్తం మా ఇంట్లోకి వెళ్ళినప్పుడు తీస్తే బెటర్, లేకపోతే గీతలు అవి పడతాయి అనమాట. అందుకే సో అదండి, మొత్తానికి అయితే షింక్ అయితే కొనుక్కొస్తాం. దీనికి సంబంధించిన సెటప్ అనమాట ఇదంతా. కప్లింగ్ ఇది వేస్ట్ కప్లింగ్ అంటే చెత్త అంతా ఆడిపోయింది. సో ఇదండి మా షింక్ కొత్త ఇంటికి, మా ఇంట్లోకి వచ్చిన కొత్త వస్తువు, కొత్త కిచెన్లోకి వచ్చింది అనమాట. ఇది పైన కాదు కిందకి, పైన ఓపెన్ చేసాం అంతే. కింద సౌండ్లు వేస్తున్నాయని ఇప్పటికీ స్టార్ట్ అయిపోయింది. పదా ఇంకా అక్కడికి ఇచ్చేద్దాం.